గడిచిన 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనేటువంటి కూటమి ప్రభుత్వం 4వ తారీఖుకి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటా ఉంది. ఈ పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ముఖ్యంగా పాలకులందరూ కూడా ఒకసారి నెమరేసుకోవాలి. తాము 2 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి వాగ్దానాలను ఏ మేరకు అమలు చేసినామనేది కూడా ఆలోచించాలి. వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 ప్రోగ్రాంలు అయితేనేమి, అదేవిధంగా రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు అయితేనేమి, విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు అయితేనేమి, నిరుద్యోగ యువతకి ఇచ్చినటువంటి హామీలు అయితేనేమి, అనేక రకాలుగా ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి హామీలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు అమలు చేసినామన్నది ఒకసారి ప్రశ్నించుకోవాలి. తమ నాయకుడని చెప్పుకుంటా ఉన్నారు, ఎవరైతే తమకు మహానాయకుడని చెప్పుకుంటున్నటువంటి ఆయన పుట్టినరోజు వాళ్ళు ఆయన నామస్మరణ చేయకుండా, ఎన్టీ రామారావు నామస్మరణ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ చేస్తున్నారని అంటే ఈ 2 సంవత్సరాలలో వాళ్ళు ఏమీ పని చేయలేదు, ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఏ ఒక్క కార్యక్రమం చేపట్టలేదు కాబట్టే వాళ్ళ యొక్క పరిపాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి మాత్రమే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేస్తూ ఉన్నారు. నిజంగా పాలకులకు చిత్తశుద్ధి ఉంటే ఈ 2 సంవత్సరాలలో రైతాంగానికి, ఈ 2 సంవత్సరాల కంటే ముందు చనిపోయినటువంటి వాళ్ళకి కానీ, ఈ 2 సంవత్సరాల్లో చనిపోయినటువంటి రైతాంగ కుటుంబంలో ఒక్క కుటుంబానికైనా నష్టపరిహారం చెల్లించినారా? నిజంగా కూడా ఆలోచించుకోవాలా. కేవలం ముఖ్యమంత్రి, మంత్రులే కాదు, తమ నియోజకవర్గాల్లో అంటే రాజులుగా పరిపాలిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. వాళ్ళు ఒక్కటంటే ఒక్క రైతుకు నష్టపరిహారం ఇచ్చినారా అనేది ఆలోచించుకోవాలి. ఈ 2 సంవత్సరాలలో వర్షాల వల్ల కావచ్చు, కరువు వలన కావచ్చు, గాలి వలన కావచ్చు, అనేక రకాలుగా రైతాంగం నష్టపోతే నష్టపరిహారం ఎక్కడ చెల్లించినారు అని అడుగుతా ఉన్నాం. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినారా మీరు? ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింటే ఏ మేరకు ఇచ్చినారో కూడా చెప్పాలి కదా. ఆ ఇన్పుట్ సబ్సిడీల గురించి మాట్లాడట్లా. లేకపోతే ఈ జిల్లా రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రమంతా కూడా రైతాంగానికి ఇన్సూరెన్స్ తానే చెల్లించి, బ్యాంకుల ద్వారా నేరుగా ఇన్సూరెన్స్ చెల్లించి, ఆ నష్టం వస్తే ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా నేరుగా రైతాంగానికి ఆ మొత్తం జమ అయ్యేది. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క రైతుకు కూడా ప్రభుత్వం నేరుగా ఎక్కడ కూడా ఇన్సూరెన్స్ చెల్లించడంలా. అందుకనే ఎక్కడ కూడా నష్టపోయిన రైతుకు ఇన్సూరెన్స్ కూడా రావడం లేదు. పోనీ రైతాంగం పరిస్థితి ఇది. ముఖ్యంగా అత్యంత కరువు జిల్లా అయినటువంటి ఈ జిల్లాలో విద్యార్థుల పరిస్థితి, విద్యార్థులు ఫీజులు చెల్లించలేక తమ చదువును మానేస్తూ ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ అన్న పదం పక్కకు పెట్టేస్తారు. కాలేజీల్లో అయితే మరీ దారుణంగా, మీరు ఉంటే ఉండండి లేకుంటే లేదు, మా యొక్క కాలేజీలు మేము నడపలేని దుస్థితిలో ఉన్నాము కాబట్టి మీ పిల్లలకు మేము పాఠాలు చెప్పలేము, మేము భోజనాలు పెట్టలేమని చెప్పేసి బయటికి పంపిస్తూ ఉన్నారు. అదేవిధంగా నిరుద్యోగ యువత తమకిస్తామన్నటువంటి నిరుద్యోగ భృతి రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక్కటంటే ఒక్క కొత్తగా నోటిఫికేషన్లు ఎక్కడ రావట్లే. అనేక మంది నిన్న కూడా మే 31వ తారీఖు కావచ్చు, ఏప్రిల్ 30వ తారీఖు కావచ్చు, అనేక రిటైర్మెంట్ ఫంక్షన్లకు మేము పాల్గొంటూ ఉన్నాం. రిటైర్మెంట్లో అవుతున్నారు తప్ప ఏ ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా రావలే. నేను నిన్న అడిగినాను వాళ్ళని, అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, అయ్యా ఏమైనా కొత్త నోటిఫికేషన్లు వచ్చినాయా? మీకున్నటువంటి పోస్టులలో కొత్తగా ఎవరైనా వస్తూ ఉన్నారా అని అంటే అవన్నీ ఏవీ లేవు. కేవలం కాంట్రాక్ట్ బేసిస్ మీద మాత్రమే ఎవరైనా తీసుకుంటున్నారు తప్ప
కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో లేదని ఉద్యోగస్తులే స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇవి మాట్లాడండి అయ్యా, ఈ పరిస్థితులు మాట్లాడండి అయ్యా మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు అని అంటే ఏం మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి కుటుంబం గురించి మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హననం చేసే విధంగా మీరు మాట్లాడతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క గురించి మాట్లాడతారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజల గొంతుకుగా ప్రతిపక్షంగా మేము ప్రజల యొక్క సమస్యలు వినిపించాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి ఆ గొంతుక జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా, అదేవిధంగా జిల్లాలలో కావచ్చు, మండలాల్లో కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు అనేక రకాలుగా ఆందోళనలు చేస్తూ ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకొని వస్తూ ఉంటే వాటిని పరిష్కరింపజేసే విధంగా కానీ, లేకుంటే దానికి జవాబుదారీ తనంగా వ్యవహరించాల్సినటువంటి ప్రభుత్వం కేవలం వ్యక్తిత్వ హననానికే పాల్పడతా ఉంది. లేదు అని అంటే వాళ్ళ యొక్క ప్రభుత్వ పనితీరు నుంచి దృష్టి మళ్లించడానికి ఎవరైనా విద్యార్థులో లేకపోతే కడుపు కాలిన వాడో ఏదైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఆ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల పైన కేసులు బనాయించడం, వాళ్ళను జైలుకు పంపడం. వీళ్ళు చూస్తే ఎట్లా ఉందంటే అసలుకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు బానిసలుగా మారిపోయినారు. నిజంగా కూడా విచ్చలవిడితనంగా మేము చెప్పేది కాదు, పాత్రికేయ మిత్రులు మీరు ఎవరైనా కానీ ఈ గ్రామంలో కాదు, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏ గ్రామంలోనైనా మీరు వెళ్ళండి, ఏ మున్సిపాలిటీలకైనా వెళ్ళండి, మున్సిపల్ కార్పొరేషన్లకైనా వెళ్ళండి. మీరు వీధుల్లోకి వెళ్ళినప్పుడు ఆ వీధుల్లో ఏ విధంగా మద్యం విక్రయిస్తున్నారో కూడా మీరే చూడండి. అసలుకి ఆ మద్యానికి మనుషులను అంటే నిజంగా కూడా ఈ ప్రభుత్వం మనుషులు అనుకోవట్లా, విద్యార్థులని యువతనైతే ఆ మద్యానికి బానిసలు చేసే విధంగా మద్యం అమ్మకాలని ప్రోత్సహిస్తూ ఉన్నారు. పరోక్షంగా పైనున్నటువంటి నాయకులు చెప్తా ఉంటే స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు వీళ్ళందరూ కూడా దానికి చేదోడుగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకు ప్రతి ఒక్క అంగడి నుంచో లేకపోతే వాళ్ళకు ఇచ్చేటువంటి షాపుల నుంచో వాళ్ళకు ఆదాయం వస్తూ ఉంది కాబట్టి విచ్చలవిడిగా చేస్తూ ఉన్నారు. నిజంగా కూడా బాధేస్తూ ఉంది. అసలుకి మద్యం విక్రయాల్ని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు. అంతేకాదు మీ ఇష్టం వచ్చిన కాలేజ్, జూనియర్ కాలేజీ లెవెల్ నుంచి మీరు ఎక్కడైనా చూసుకోండి, జూనియర్ కాలేజీలు కావచ్చు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు కావచ్చు, లేకపోతే ప్రైవేట్ కాలేజీల వద్ద కావచ్చు, యువతను గంజాయికి కూడా బానిసలుగా చేస్తూ ఉన్నారు. ఎక్కడో చూడాల్సిన అవసరం లేదు. మీరు అందరూ కూడా మా స్నేహితులు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. ఇక్కడ ఉన్నటువంటి పత్రికేయులు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, లేకపోతే అన్ని మీడియాకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. మీరు ఈయన ఒక్కసారి ఆలోచించండి, ఈ గంజాయి వలన లేకపోతే ఈ మద్యం వలన ఎంతగా దెబ్బతింటా ఉందో మీరు ఆలోచించాలి. ఇది మాట్లాడండి అమ్మా అని అంటే, ఇది మాట్లాడండి అయ్యా అని శాసనసభ్యులకు చెప్తే, శాసనసభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు, మాకు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, శైలజనాథ్ను విమర్శించడం. శైలజనాథ్ నువ్వు ఎప్పుడు ఏం చేసినావయ్యా అని అంటారు, లేకపోతే అనంత వెంకటరామరెడ్డి ఏం చేసినావయ్యా అని అంటారు. శైలజనాథ్ ఈ 10 సంవత్సరాలు శాసనసభ్యునిగా ఉన్నప్పుడు, అదేవిధంగా జిల్లా కేంద్రంలో 5 సంవత్సరాల పాటు శాసనసభ్యునిగా, దాదాపు 13-14 సంవత్సరాల పాటు పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు అనంత వెంకటరామరెడ్డి గారు అనంతపురానికి, ఈ జిల్లాకి ఏం చేశారనేది అందరికీ తెలిసిన విషయం. కాలువనీల విషయంలోనైతేనేమి, విద్యా కేంద్రాలను ఈ జిల్లాకు తీసుకొని రావడంలో అయితేనేమి, ఉపాధి హామీని తీసుకొని రావడంలో అయితేనేమి, రైల్వేలు తీసుకొని రావడంలో అయితేనేమి, అనేక రకాలుగా ఇప్పుడున్నటువంటి క్లాక్ టవర్ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు కావచ్చు, లేకపోతే కలెక్టరేట్ ముందర ఉన్నటువంటి రోడ్లు కావచ్చు, గుత్తి రోడ్లు కావచ్చు,
ఇవన్నీ కూడా ఏ విధంగా వచ్చినాయనేది కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి వాళ్ళు మాట్లాడే ముందు. అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి వాళ్ళు శైలజనాథ్ గురించి మా స్థానిక శాసనసభ్యురాలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏం చేసినాడనేది ఒక్కసారి మీ దగ్గర ఈరోజు పనిచేస్తున్నటువంటి మీ ఆర్ఎన్బి డిఈనో లేకపోతే మీ ఆర్ఎన్బి ఎస్సీ గారినో మీ పంచాయతీరాజ్ వాళ్ళనో లేకుంటే ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ గారినో మీకున్నటువంటి సంబంధించిన అధికారులు ఉన్నారు కదా, 2004 నుంచి 2014 వరకు ఈ నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి చెందింది, ఎన్ని పనులు జరిగినాయని చెప్తే ఎన్ని వేల కోట్ల రూపాయల ద్వారా ఈ ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతూ చెప్తారు. సాక్షాత్తు ఆ రోజు పార్లమెంట్ సభ్యునిగా శాసనసభ్యునిగా ఉన్నటువంటి అనంత వెంకటరామరెడ్డి గారు కావచ్చు, శైలజనాథ్ గారు కావచ్చు, ఈ దేశ ప్రధానిని ఈ దేశ యూపీఏ చైర్మన్ని ఆ రోజు అందరూ కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఈ దేశ ప్రధానిని యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీనే సాక్షాత్తు ఈ జిల్లాకు పిలిపించి ముఖ్యంగా ఈ సింగనమల నియోజకవర్గంలో మన మండలంలో ఉన్నటువంటి బండ్లపల్లిలో ఒక పెద్ద ఎత్తున ఉపాధి హామీ కార్యక్రమాన్ని ప్రారంభింపజేసి నాకు తెలిసి ఫిబ్రవరి 2వ తారీఖు 2006 ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వాన ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇంకా నువ్వు శైలజనాథ్ ఏం చేసినాడు, ఇంకా జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి ఏం చేసినాడని చెప్పే దానిలోకి ఏమైనా అర్థం ఉందా? సాక్షాత్ ఈ దేశ ప్రధాని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేవలం ఈ మండలానికో లేకపోతే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కార్యక్రమం కాదు, ఈ దేశానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే అమలు చేసి దిగ్విజయంగా అమలు పరుస్తూ ఉంది. ఈరోజు ఈ గ్రామంలో కాదు, ఈ దేశమంతా కూడా అంతో ఇంతో పేదవానికి అన్నం దక్కుతూ ఉంది. ఒక హక్కుగా చట్టంగా అనంటే అది ఉపాధి హామీ వల్లనే అది ఇక్కడే ప్రారంభమైందన్న విషయాన్ని కూడా ఇప్పుడున్నటువంటి కొత్తగా నూతనంగా రాజకీయాల్లోకి వచ్చి ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏం చేసినారు అని ప్రశ్నించే ముందు ఆ రోజు ఉన్నటువంటి ఆదాయాలు కావచ్చు, ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ ఆదాయాలను కూడా బేరీజు చేసుకొని ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అంటే మీరు ఆ రోజు శైలజనాథ్ ఒక 100 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో ఖర్చు పెట్టింటే గడిచిన 10 ఏళ్ల తర్వాత ఈ 12 ఏళ్ల తర్వాత మీరు ఈరోజు ఆ 100 కోట్లకు పూర్తి చేయాలంటే ఈరోజు మీరు 250 కోట్లు 300 కోట్లు ఖర్చు పెడితే తప్ప మీరు ఆనాటి అభివృద్ధిని తాకలేరు. మీరు చేసింది ఏమీ లేకపోయినా మీరు చేసిన అభివృద్ధి బాగా కనపడుతుంది. ఎందుకంటే ఎక్కడ కనపడుతుంది మీరు చేసిన అభివృద్ధి అని అంటే బ్రాందీ షాపుల వద్ద బ్రహ్మాండంగా కనిపిస్తుంది, లేకుంటే గంజాయి విక్రయ కేంద్రాల వద్ద బ్రహ్మాండంగా కనిపిస్తుంది. అసలుకి లా అండ్ ఆర్డర్ అనే ప్రశ్నే ఎక్కడ కూడా ఈ గ్రామాల్లో కాదు కదా, ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా కనిపించదు. ఇవన్నీ మాట్లాడండి అయ్యా అంటే వాళ్ళు పాపం ఏదో ఎన్టీ రామారావు గారు మరణించినారు, ఆయన గురించి మాట్లాడుకోవాలా అనేటప్పుడు ఆయన పొడిచిన వ్యక్తులే ఆయన గురించి మాట్లాడడం ఇష్టం లేకనేమో కేవలం ఏదో ఒక తీర్మానం చేసేస్తారు. మహానాడు అంటేనే ఒక తీర్మానం చేస్తారు ఆయనకు భారతరత్న ఇవ్వాలా అని. భారతరత్న ఇవ్వాలన్న దానికి ఎవరు అడ్డుపడే వాళ్ళు ఎవరున్నారు? గడిచిన 12 ఏళ్ళగా పైన బీజేపీ గవర్నమెంట్తో మీరు 7 సంవత్సరాలు 8 సంవత్సరాల పాటు పొత్తులోనే ఉన్నారు. అంతకుముందు మీరు ఎన్డీఏ గవర్నమెంట్లో భాగస్వాములుగా ఉన్నారు. వాజ్పేయి ఉన్నప్పుడు ఉన్నారు, ఇంకొకరు ఉన్నప్పుడు ఉన్నారు. మీరు ఎక్కడ గుజరాల్ ఉన్నప్పుడు ఉన్నారు, మీరు ఎక్కడ మీరు చేయగలిగినారు? నిజంగా కూడా ఆ రోజే కాదు ఈ రోజుకి కూడా ఎన్టీ రామారావు పట్ల ఈ రాష్ట్రంలో ఎవరికైనా నిజంగా అభిమానం ఉంది అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకు ఆ మాట చెప్పాల్సి వస్తూ ఉంది అని అంటే ఈరోజు రాష్ట్ర రాజధానిగా పేరొందబడినటువంటి విజయవాడను ఎన్టీ రామారావు జిల్లాగా నామకరణం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ కూడా ఆలోచించాల. ఏదో కేవలం మాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి అదేదో కొత్తగా మహానాడుకు హైబ్రిడ్ మోడల్ అని ఒక మోడల్ పెట్టుకొని ఏం మాట్లాడినా మేము మాట్లాడేదే వినేది మేమే కాబట్టి ఏం చెప్పినా జనానికి ఇదే పోతుందిలే, మేము చెప్పిండేదే పాడిందే పాడరా పాచి పండ్ల దాచి అన్నట్ల పదే జగన్మోహన్ రెడ్డి నామస్మరణం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామస్మరణం మానేసి ఏదైతే మేము ప్రస్తావించినామో
ఏదైతే వివిధ ఉద్యోగ సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, రైతు సంఘాలు కావచ్చు, లేకపోతే అనేక రకాలుగా ప్రభుత్వం దృష్టికి వస్తున్నటువంటి సమస్యల్ని పరిష్కరింపజేయండి. మీరు ఇప్పుడు నుంచైనా నామస్మరణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క నామస్మరణ మానేసి మీరు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, మున్సిపాలిటీల్లో కావచ్చు ఏం చేయాలనేది ఆలోచించండి. మీకు ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళకి బాగా తెలుసు, వేరే రోడ్లు ఎందుకు నేను చెప్పాల్సిన పనిలే. ఇటు నుంచి మనం తుంపెరకు పోయే రోడ్డు 12 సంవత్సరాలు అయ్యింది, ఇంతవరకు మళ్ళా వేయలే. కురగానపల్లి రోడ్డు దాదాపు 12-13 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు వేయలే. ఇక్కడి నుంచి చాములూరుకు పోయే రోడ్డు ఇంతవరకు వేయలే. ఇక్కడి నుంచి పులుసులనుతుల, కర్ణపొడికి, వెంకటాంపల్లికి పోయే రోడ్డు ఇంతవరకు వేయలే. ఏ రోడ్డు కూడా, బండ్లపల్లి రోడ్డు కావచ్చు, సిద్ధరాచర్ల రోడ్డు కావచ్చు, దుర్గం రోడ్డు కావచ్చు, ఏ రోడ్డు వేయలే. నాకు తెలిసి ఈ నియోజకవర్గంలో ఏదైనా ఒక రోడ్డుకు పైన 1 కోటికి మాత్రం వేసినారంటే అది శాసనసభ్యురాలి సొంత ఊరికి వచ్చే రోడ్డు మాత్రం ఏదో 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు వేసినట్లున్నారు, అంత తప్ప ఇంకెక్కడ కనపడలే. పోనీలే, గూగుడు ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే కాదు, ఈ రాష్ట్రంలోనే పెద్ద ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం మన వద్ద ఉంది. ఆ దేవాలయానికి చుట్టూరా మీరేమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసినారా? ఏం చేయలే కదా. ఏదో మీరు డబ్బులు ఇచ్చి ఆ మూలొక రోడ్డో ఈ మూలొక రోడ్డో వేసేది కాదు కదా. శాశ్వతమైనటువంటి కట్టడాలు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించడం కావచ్చు, లేకపోతే ఏదైనా మీరు ఒక బైపాస్ రోడ్డు చేసిండేది గూగుడికి ఏమైనా ఉందా? ఇవన్నీ చేయాల్సిన పని ఉంది కదా. దీనిని గురించి మాట్లాడండి, దీనిని గురించి ఆలోచించండి అని అంటే కేవలం వ్యక్తిగత దాడులు, వ్యక్తిగత విమర్శలు దయచేసి మీరు మానుకోండి. మానుకుంటే తప్ప మీకు ఈ ప్రజాక్షేత్రంలో మనుగడ లేదు. ఎందుకంటే మీకు మనుగడ లేదన్న విషయాన్ని మీరు ముందే గ్రహించి ఏమైనా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారా అని సామాన్యమైన ప్రజలు ఈరోజు అనుకుంటా ఉన్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా మన శాసనసభ్యురాలు ఆ వాటర్ గురించి, లేదంటే ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించి అంటే తన ఊహాజనితమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటలు మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఘాట్ నుంచి వైఎస్ఆర్ గవర్నమెంట్ కానీ, లేదంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కానీ ఏ రకంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందింది అనే విషయం మీద చర్చకు సిద్ధమని కూడా సవాల్ విసిరారు. మేము దాన్ని పూర్తిగా అంగీకరిస్తున్నాం. మీరే టైం చెప్పండి, మీరే ప్లేస్ చెప్పండి, ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వచ్చి ఈ నియోజకవర్గం ఎవరి పాలనలో అభివృద్ధి చెందిందో వాటి గురించి మేము పూర్తిగా, అంటే ఏదో మాట్లాడో అది కాదు, లెక్కలతో సహా నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. మా నాయకులు అవసరం లేదు, మేము మండల స్థాయిలో ఉన్న లోకల్గా ఉన్న నాయకులమే చెప్తాం ఏ మండలంలో ఎంత అభివృద్ధి జరిగింది అనేది. ఒక్కసారి మీరు బాగా గమనిస్తే గతంలో 5 సంవత్సరాల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎప్పుడూ ఏ ప్రాబ్లం లేదు. ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని చెరువులు కూడా లాస్ట్ సంవత్సరం తప్ప మిగతా 4 సంవత్సరాలు మరవ వారినాయి, ఎక్కడేగా నాకోకుండా. బుక్కరాయ సంవత్సరము సింగనమల చెరువులు అయితే సంవత్సరం పొడవునా మరవ వారిన చరిత్ర ఉంది. కానీ మన డ్యామ్కి సంబంధించిన ఆ గేట్లు మరమ్మతులు ఇంతకాలంలో ఎప్పుడే కానీ ఆ రిపేర్లు కానీ ఏవే కానీ జరగలేదు. అదేందో దురదృష్టము, మన ఈ నియోజకవర్గ రైతుల అదృష్టము. మరి ఇప్పుడు రిపేర్లు వచ్చినాయంట. 2 సంవత్సరాల కాలం అయింది. ఆ గేట్లు ఎప్పుడు రిపేర్ వచ్చినాయి, ఎప్పుడు చేపిల్లు అనేది అంటే వాళ్ళకి కనీసం ఆ ఐడియా కూడా లేకోకుండా మాట్లాడుతున్నారు. ఆ గేట్లు రిపేర్ వచ్చిన దానికి గతంలో ఉన్న వైఎస్ఆర్ పాలకుల నిర్లక్ష్యం అంట. ఈ నియోజకవర్గంలో ఏ రైతుని మాట్లాడినా కూడా గత 5 సంవత్సరాల కాలంలో ఆయకట్టు, చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్ళు వచ్చి పంటలు పండిన సందర్భాలే తప్ప ఏ రైతు మాకు నీళ్లు రాలేదు, లేదంటే ఆ నీళ్లు మధ్యలో ఆగిపోయినాయి, లేదంటే మా పంటలు ఎండిపోయినాయి, మా పంటలు నీళ్లు లేక ఎండిపోయినాయని ఒక రైతు బయటకు వచ్చి మాట్లాడిన సందర్భం లేదు. ఈరోజు ఈ నియోజకవర్గం గురించి, ఈ నియోజకవర్గం అభివృద్ధి గురించి ఈ 2 సంవత్సరాల కాలంలోనే గతంలో ఎప్పుడూ జరగని అభివృద్ధి ఈ 2 సంవత్సరాల కాలంలో చూసినాము అన్నట్లు మాట్లాడుతున్నారు.
ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని గౌరవ ఎమ్మెల్యే గారికి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే అభివృద్ధి జరిగిండేది అభివృద్ధి జరుగుతూ ఉంది అని పేపర్లలోనూ లేదంటే వాళ్ళకు సంబంధించిన టీవీ ఛానల్లో తప్ప ఎక్కడే కానీ అభివృద్ధి జరగలేదు. అభివృద్ధి ఎక్కడ జరిగిందంటే ఈ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది అంటే అది ప్రతి గ్రామంలోనూ ఒక బెల్ట్ షాపు రెడీ చేసి అక్కడ అభివృద్ధి జరిగింది. లేదు అంటే మనకి ఇసుక ఈ ఎర్రమట్టి లభ్యమవుతుంది కదా, వాళ్ళ నాయకులకి వాళ్ళకి అభివృద్ధి జరిగింది. ఇసుక తోలుకునే వాళ్ళ నాయకులే, ఆ ఎర్రమట్టి తోలుకునేది వాళ్ళకి మాత్రమే అభివృద్ధి జరిగింది. మొదటి సంవత్సరంలో పథకాలన్నీ మాఫీ చేసేశారు. మొదటి సంవత్సరంలో ఇలా, రెండో సంవత్సరం నుంచి ఇచ్చారు. రెండో సంవత్సరం నుంచి ఇచ్చిండేది ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ గవర్నమెంట్లో రైతు భరోసా కింద దాదాపుగా 40,000 నుంచి 45,000 కుటుంబాలకి రైతు భరోసా అందేది. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓన్లీ 30,000 నుంచి 35,000 మధ్యలో మాత్రమే అన్నదాత సుఖీభవ పథకం పేరు మార్చి అన్నదాత సుఖీభవ దాని కింద డబ్బులు అందాయి. చూడండి ఎంత వ్యత్యాసం ఉంది. అంటే దాంట్లో వీళ్ళు కూడా అమలు చేసిండే ఆ పథకం కూడా సంపూర్ణంగా లేదు. నాయకులకి మేము ఒకటే చెప్తున్నాం, శైలజానాథ్ గారు ఆ పార్టీలో ఉండి ఈ పార్టీలోకి వచ్చినాడు, లేదంటే ఏం అభివృద్ధి చేసినారు అనేది మీరు చర్చకు వస్తే మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఎక్కడికి రమ్మన్నా కూడా అక్కడికి వచ్చి మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. పార్టీలు మారుతారంటే కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు, వేరే పార్టీలన్నీ తిరిగి ఇక్కడ ఏం రాలే. అట్లా అనుకున్నప్పుడు మీ నాయకుడు ఏ పార్టీలో నుంచి ఏ పార్టీలో ఉన్నాడో ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీ అధినాయకుడు, మీరు మా నాయకుడు దేశ నాయకుడు అని మీరు చెప్పుకుంటున్నారు కదా, మీ నాయకుడు ఏ పార్టీలో నుంచి ఏ పార్టీలోకి వచ్చి ఎక్కడున్నారో మీరు ఒక్కసారి గుర్తు చేసుకోమని మేము తెలియజేస్తా ఉన్నాం. మేము చెప్తున్నాం, మా గౌరవ ఎమ్మెల్యేది మా మండలమే, మా పక్కూరే. కానీ ఇప్పటికి కూడా ఆ ఊర్లో దాదాపు 50% వాటర్ వారానికి ఒకసారి పట్టుకుంటున్నారు. ఆ విషయం మేము నిన్న మొన్న జరిగిన జిల్లా పరిషత్ మీటింగ్లో కూడా చెప్పాం. నీళ్ళ సమస్య ఉంది, తాగడానికి నీళ్లు లేవు, వారానికి ఒకసారి పట్టుకుంటున్నారు. దాదాపు అర్ధం విలేజ్ అంతా కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ బయటకు వచ్చి మాత్రం మేము అట్లా చేస్తున్నాం ఇట్లా చేస్తున్నాం. ప్రజలకు మంచి చేస్తే ఎవరైనా హర్షిస్తారు. అట్లా కాకోకుండా వ్యక్తిగత విమర్శలు, శైలజానాథ్ గారు ఏం చేశారు, లేదంటే గతంలో ఉండే వాళ్ళు ఏం చేసినారు, వాళ్ళు ఏం చేశారో ఏమో ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ ఈ 2 సంవత్సరాల కాలంలో మీరేం చేశారో మేము ఇది చేశాము అని ధైర్యంగా చెప్పుకునే పరిస్థితులు మీ దగ్గర లేవు.